నమస్తే అండి. నా పేరు బోసాల మణిబాబు. తుని నియోజకవర్గం. ఈ సందేశం పవన్ కళ్యాణ్ గారు పంపించారు. శ్రీ నట్టే లక్ష్మి గారికి, తుని తూర్పుగోదావరి. శ్రీ నట్టే వెంకటరమణ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరువలేనివి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది. ఆయన నాయకత్వ పటిమ, పార్టీపై ఉంచిన నమ్మకం, దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ప్రజల కోసం, సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి రూ. 5 లక్షల సాయాన్ని అందిస్తున్నాం. ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని కోరుకుంటూ నమస్కారాలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు. మీరు అందించే క్రియాశీలన పథకం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మాకు 3 పిల్లలు ఉన్నారు. మీరు చేసే సాయం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. రాజమండ్రి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి. 10 months అయింది సార్. రోజు చాలా దురదృష్టకరం అయినప్పటికీ మరి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో ఈరోజు తుని నియోజకవర్గంలో తొండింగ మండలం ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామంలో సోదర జన సైనికుడు, చాలా యువకుడు, మరి రాజమండ్రి వెళ్ళి వస్తుండగా ఆయన కొద్దిగా బైక్ యాక్సిడెంట్లో అకాల మరణం చెందడం జరిగింది. వారికి చిన్న 5 సంవత్సరాల లోపల పిల్లలు 3 ఉన్నారు. మరి అమ్మాయి వయసు కూడా చాలా చిన్న వయసు. ఏదేమైనా ఏ కార్యకర్త ఇబ్బంది పడకూడదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దురదృష్టకరం, మరి అనుకోకుండా వారు జరిగినప్పుడు ఈరోజు ఏదైతే ఇన్సూరెన్స్ పథకాన్ని ముందుగానే ఏదైనా కుటుంబానికి ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు కొండంత బిడ్డలనే మరి అండగా ఉన్న భర్తనే కోల్పోయినప్పుడు కనీసం మరి ఆ నష్టాలను మనం పూడ్చలేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంత సాయంగా మరి 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రుణపడి ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఒకటే చెప్పారు, నాయకులకు కానీ ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి యువకులకు కానీ, ఎప్పుడు ఆ అబ్బాయి లేకపోయినా మన అందరం ఆ కుటుంబానికి ఒక బిడ్డలుగా, అన్నదమ్ములుగా, వారికి ఎప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారికి అండదండలుగా ఉండాలని మేము కూడా ఈరోజు రావడానికి కారణం ఏదైతే వాలంటీర్స్ మీదే ఎవరైతే సభ్యత్వం చేశారో వాళ్ళతోనే చెక్కిప్పిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కష్టపడిన కార్యకర్తతోనే చెక్కిప్పించారు. కాకపోతే మేము జిల్లా నాయకులకి ఇక్కడ రావడం జరిగింది. మేము కూడా మా యొక్క వాదార్పు వారికి మేము అందరం ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారితో మేమందరం కూడా తోడుగా మీ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయడం కోసమే ఈ జిల్లా నుంచి కానీ తుని నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గణేష్ గారు కానీ, లేకపోతే ఇక్కడ యాక్టివ్ గారు నల్లం వాసు గారు కానీ, చిన్నబాబు గారు, అలాగే జ్యోతి శ్రీనివాస్ గారు, ఇక్కడ యువత ఎవరైతే ఉన్నారో దండూరు రామకృష్ణ గారు కానీ, ఇక్కడ ఈ మండలంలో ఉన్నటువంటి యువత కూడా ఈ రోజులకు వచ్చి మద్దతుగా నిలబడ్డారు. మరి ఒక్కరోజే కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మనం ఎప్పుడు అవసరం ఉన్న ఈ కుటుంబానికి అండగా ఉండాలని జనసేన పార్టీ కార్యకర్తలను, జనసైనికులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెంకటేష్ నాథ్ తోడల్లండి. సో అతను జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉండి ఎంతో పార్టీ కోసం కష్టపడ్డారు. ఈరోజు ఆ కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున మీరు ఇచ్చే 5 లక్షల ఆ కుటుంబానికి కొండంత అండగా ఉంటుందండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే వెంకటేష్ గారు LIC
కట్టారండి. అయితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ మిస్సెస్కి అకౌంట్లో పడితే ఆన్లైన్లో సైబర్ క్రైమ్ జరిగి 8 లక్షల రూపాయలు స్కామ్ జరిగిందండి. దానికి సంబంధించి 2 నెలల క్రితం మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసాము. కాకపోతే దానికి ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ చూపించి ఈ పిల్లలకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఫ్యామిలీగా మధ్యన యాక్సిడెంట్లో పోతే ఇన్సూరెన్స్ పథకం అంటే 5 లక్షలు చెక్ ఇవ్వడానికి తొండింగ మండలంలో పంపాదిపేట ఒకటి, కొత్తపల్లి ఒకటి, పైడికొండ ఒకటి చెక్కులు ఇవ్వడానికి వచ్చామండి ఈరోజు. ఇక్కడ ఒక పాప చిన్న మెస్సింగ్ అంటే 3 పిల్లలు, అందరూ 5 సంవత్సరాల పిల్లలు బంగారంలో ఉన్నారు. చనిపోయిన అబ్బాయి ఇన్సూరెన్స్ కట్టుకుంటే 10 లక్షల రూపాయలు వాళ్ళ బిజినెస్ అకౌంట్లో పడితే అందులో 8 లక్షల రూపాయలు సైబర్. అది ఎలా సార్ ఇప్పుడు మనం ఎలాగ దాన్ని డీల్ చేసి అదే చిన్నపిల్లలు చూస్తే మీరు చెల్లించిపోతారు, కేసు కట్టారు, ఓకే. దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు దీన్ని? ఇప్పుడు అది మనం ఇది ఎలాగన్నా మనం దీన్ని ఎలాగ డీల్ చేయాలి చెప్పండి, నేను వెళ్తాను. అంటే చూస్తున్నారు సార్, ఐటీ సెక్షన్ సెపరేట్ గా ఐటీ కోర్ సిఏ గారు మన శేఖర్ రెడ్డి గారు వాళ్ళ టీం చూస్తుంది సార్ ఇదంతా. ఒకసారి శేఖర్ రెడ్డి గారి నెంబర్ కూడా పెడతారా ఒకసారి ప్లీజ్? సార్ నేను శేఖర్ రెడ్డి గారి నెంబర్ పెడతారా నాకు? సార్ అలాగే సార్ పెడతాను సార్. అంటే ఇది ఐటీ సెక్షన్ వస్తుంది సార్, మొత్తం మానిటరింగ్ లో జరుగుతుంది సార్, ఇదే మొత్తం ఓవరాల్ గా జరుగుతుంది సార్ ఇది. అంటే ఇదేనా పర్టికులర్ క్రైమ్ చెప్పలేరు సార్ వాళ్ళు. మీరు ఒక్కసారి ఆన్ ది వే రోడ్డు మీద ఒక్కసారి ఆ పిల్లల్ని చూస్తే మీరే పని కట్టుకుని పని పూర్తి చేస్తారు, ఎవరో ఒకరు పట్టుకుని అంత అలా ఉన్నారు సార్. ఇది అంటే సైబర్ ఆస్పెక్ట్ సార్, మామూలు క్రైమ్ అయితే నేనే చేసిద్దాం సార్, సైబర్ ఆస్పెక్ట్ అంతా టెక్నికల్ గా జరుగుతుంటుంది సార్. నేను కూడా మాట్లాడతానండి ఒకసారి. సార్ అలాగే సార్, అలాగే సార్. సార్ ఉంటాను సార్, నమస్కారం సార్. నమస్కారం. కానీ మనం ఎవరిని నేను కరెక్ట్గా ఇలా పని చేయాలంటే నేను ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి, నాకు కొద్దిగా అడ్వైజ్. అంటే ఇందులో కాంటాక్ట్ అయ్యేది ఏముండదు సార్, ఓవరాల్ గా పెడతారు సార్. అది ఈ సైబర్ టీమ్స్ కంప్లీట్ గా వీటి మీద మానిటర్ చేస్తాయి సార్. వీటి మీద మనకి ఇది ఎక్కడికి వెళ్ళింది ఏంటి, అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది విస్తృతంగా చూస్తుంటారు సార్. మన జిల్లా నుంచి ఎవరో డీల్ చేస్తారండి? లేదు అది అంటే ఇది అక్కడ ఉండదు సార్, ఇది మొత్తం ఓవరాల్ గా సైబర్ టీమ్స్ చేస్తాయి సార్. మన టీం ఐటీ కోర్ సెక్షన్, విజయవాడ ఐటీ కోర్ సెక్షన్ తో ఇది మానిటర్ చేస్తుంటారు సార్. ఇది వాళ్ళకి అంటే ఈ క్రైమ్ నెంబర్ వాళ్ళకి ఐడియా ఉండదు సార్. అది కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనకి సైబర్ కంప్లైంట్ మనం మెసేజ్ ఇది పెడతాం కదా సార్, దాని నుంచి వాళ్ళు మానిటర్ చేసుకుంటారు సార్. అది అంటే ఇది వేరే ప్రాసెస్ సార్. తీసుకెళ్తాను. అలాగే సార్, అలాగే సార్. ఓకే నమస్కారం బాబు గారు. సార్ మళ్ళీ బిజీ, మళ్ళీ ఇంకో ఫోన్లోకి వెళ్ళిపోతారని కంటిన్యూ పడుతున్నాను. ఏం లేదు మాకు ఇప్పుడు ఈరోజు అంతా పార్లమెంట్ అంతా పిఠాపురం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఈ పాపం చనిపోయిన కుటుంబాలకు చెక్కులు ఇప్పించారు ఒక 5 లక్షలు. దాంట్లో భాగంగా మనం ఇక్కడ తొండింగ మండలంలో 3 డెత్ కేసులు ఉన్నాయండి. అంటే జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి డెత్ అయిన వాళ్ళు. పాప అక్కడ ఒక ఇంటికి వచ్చినప్పటికి మేము డెత్ చెక్ 5 లక్షలు ఇచ్చాం. ఓకే, ఇచ్చినప్పటికి ఒక 3 5 సంవత్సరాలు చిన్న పిల్లలు అనమాట లోపు. వాళ్ళకి ఇన్సూరెన్స్ చనిపోయిన అబ్బాయి పేరున వాళ్ళ భార్యకి 10 లక్షలు ఇన్సూరెన్స్ చెక్ వస్తే ఈ అందులో 8 lakhs సైబర్ ఇది అయిపోయింది. అయ్యో మనం అది ట్రేస్ చేద్దామండి. పాపం ఎంత దారుణం అంటే ఆ చిన్నపిల్లలు, ఆ పిల్లల ఫోటో కూడా పెడతాను సార్ తమరికి. నేను ఫాలోఅప్ చేయిస్తానండి మన ఐటీ కోర్ వాళ్ళ చేత. అంటే ఒకటండి, నాకు ఆ వివరాలు అవి పెట్టండి, నేను మా సీఏతో చిన్నపిల్లలు చూస్తే అసలు మీకు ఏం లేదు. మీరు నాకు ఆ వివరాలు పెట్టండి, నేను ఫాలోఅప్ చేస్తాను. ఓకే, చేసి పెట్టాలి సార్. ఓకే, తప్పనిసరిగా ఉంటాను. ఓకే మళ్ళీ మీకు ఏ విషయం నేను అప్డేట్ చేస్తాను. ఓకే ఓకే రైట్. ఓకే.